హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కేటీ చరణ్. నేను ఇప్పుడు బర్పాటి టమాటా కర్రీ చేస్తున్నానండి. దానికోసం నేను ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పోపు అంతా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. సో ఇది దూరగా మనం వేసుకోవాలి. పచ్చివాసన పోయి ఎర్రగా వేసుకోవాలి. పచ్చివాసన మాత్రం ఉండకూడదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ మొత్తం అంతా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న బర్బాటీల్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇవన్నీ ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నాను ఫ్రెష్ వాటర్తో. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇవి కొంచెంసేపు వేపుకోవాలండి. మంచి టేస్ట్ వస్తుంది. 1 నిమిషం వేపుకున్న తర్వాత అప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసి మళ్ళీ కొంచెం వేపుకోవాలి. నేను చూపిస్తూ ఉంటాను ప్రాసెస్. కొంచెం సేపు వేపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలాగా రౌండ్లా చేసి రౌండ్లో ఇలా టమాటాలు వేసి మగ్గిస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి సార్. సో ఇదొక టెక్నిక్. మనం టమాటాలు మగ్గించుకోవాలనుకున్నప్పుడు సో ఇలా చేస్తే బాగా మగ్గుతాయి లోపల టమాటా అంతా. మనం ఇక్కడ ఇలా టమాటా అనేది స్మాష్ చేసుకోవచ్చు. మా అమ్మగారు చెప్పారు నాకు ఈ టెక్నిక్ రెసిపీ. సో ఇప్పుడు మనం ఈ టమాటా చిక్కుడుకాయల్లో తగినంత వాటర్ పోసుకోవాలండి. సో ఇది తగినంత వాటర్ పోసుకొని దగ్గరికి చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. సో బర్పాటి టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.